తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రంగా విలసిల్లుతూ లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తుల నమ్మకాన్ని పొందిన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు సమయం దగ్గర పడుతుంది. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంక్రాంతికి ప్రారంభమై ఉగాది వరకు కొనసాగుతాయి. సంక్రాంతికి జరిగే వేడుకలకు తెలంగాణ సహా అనేక రాష్ట్రాల నుంచి భక్తులు 10 లక్షలకు పైగా వస్తారు. జాతరకు వచ్చే భక్తుల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది తెలుసుకుందాం. కలిగిన పురాతన దేవాలయమైనటువంటి శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, రాబోయేటువంటి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని చూద్దాం. పశ్చిమ చాళుక్య చక్రవర్తి అయిన 6వ విక్రమాదిత్యుని మంత్రి అయిన అయ్యన దేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడని చారిత్రాత్మక ఆధారాలు చెబుతున్నాయి. అందుకే ఆయన పేరిట ఐనవోలుగా పిలువబడుతున్నది. అష్టభుజకృతిలో 108 స్తంభాలతో నిర్మింపబడ్డ ఈ ఆలయం చాళుక్య నిర్మాణ శైలిలో కనువిందు చేస్తుంది. ఈ దేవాలయం అందమైన ప్రాకారాలు, తోరణాలు, రాతితో కట్టిన ఎత్తైన గోడలు, సహజ సిద్ధమైన అందాలతో ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ మల్లికార్జున స్వామి కొలువుదీరారు. కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో తెలంగాణ సహా అనేక రాష్ట్రాల నుంచి భక్తులు ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. ప్రథమంగా మనం దేవాలయానికి వచ్చినట్లయితే మనకు స్వాగత తోరణాలతో ఈ దేవాలయం స్వాగతం పలుకుతుంది, కీర్తి తోరణాలతో. తర్వాత నృత్య మండపం. చాలా ఆలయాలకు మనం చూసుకున్నట్లయితే కళ్యాణ మండపాలు, కాలక్షేప మండపాలు ఉంటాయి. అయితే మనము కళ్యాణ మండపం మరి ఎందుకు ఉంది, నృత్య మండపమే ఎందుకు ఉంది ఇక్కడ అంటే, స్వామివారు గర్భాలయంలో రాజుగా ఆ ఆసనం మీద స్వామివారు కూర్చొని ఉంటారు. రాజుకి తన దర్బారులో గీతాది నృత్యాది కార్యక్రమాలు చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. కాబట్టి ఆయనకి మనము నాట్య నివేదన చేయాలనేటువంటి ఉద్దేశంతో స్వామివారి ఆలయానికి ముందు వైపున మనం చూసినట్లయితే నృత్య మండపాన్ని నిర్మించారు. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చతుర్దళ పద్మాలతో మంచి అద్భుతమైనటువంటి చెక్కనాలతో ఈ మనము ఉన్నటువంటి తోరణాన్ని కూడా మనం చూడవచ్చును. తర్వాత 2 ఎకరాలలో సువిశాలమైనటువంటి ప్రాంగణంలో ఆలయాన్ని నిర్మించారు. ఇది పశ్చిమ చాళుక్యుల యొక్క కన్స్ట్రక్షన్ స్టైల్. దీన్ని ఏమని అంటారంటే, మనం గూగుల్ మ్యాప్లో కనుక ఐనవోలు దేవస్థానాన్ని మనము సెర్చ్ చేసి చూసినట్లయితే పైనుండి చూసినట్లయితే రథమాకృతిలో ఉంటుంది. ఇది అష్టభుజ ఆకృతి అని అంటారు. అయితే అంతర్గత ప్రదక్షిణ మార్గాలు, గర్భాలయం వెనకాల నుండి అంతర్గత ప్రదక్షిణ మార్గాలు ఉన్నటువంటి ఆలయాలు చాలా తక్కువ. ఈ అంతర్గత ప్రదక్షిణ మార్గాలు ఉన్నటువంటివి పశ్చిమ చాళుక్యుల యొక్క వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టైల్గా మనం భావించాలి. ఇక్కడ ప్రథమంగా ఐనవోలులో మనం ఏంటి వింతగా గమనించవచ్చు అంటే, అష్టోత్తర శతస్తంభ నిర్మిత ఆలయం. 108 స్తంభాల మీద ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగినది. ఒక్కొక్క స్తంభం కూడా స్వామివారికి సంబంధించినటువంటి నామాన్ని ప్రతిబింబించేలాగా ఈ ఆలయాన్ని మనం చూడవచ్చును. తర్వాత విశేషమైనటువంటి ప్రహరీ గోడ చాలా ఎత్తుగా ఉంటుంది. దాంట్లో బాదామి చాళుక్యుల యొక్క గుర్తు కూడా మనం చూడవచ్చును. అయితే అదే ప్రహరీ గోడలో నీలబయారం అనేటువంటి ఒకటి అందులో ఏర్పాటు చేయడం జరిగినది. అందులో నుండి భక్తులు కూడా వెళ్ళి చూసి ఒక వింత అనుభూతిని వింత అనుభూతికి లోనవుతూ ఉంటారు. దాని తర్వాత నూతనంగా మనం నిర్మించుకున్నటువంటి భ్రమరాంబ అమ్మవారు దేవాలయానికి దక్షిణం వైపున, అలాగే దేవాలయానికి నైరుతి భాగంలో ఎల్లమ్మ దేవత, అంటే మల్లికార్జున స్వామికి చెల్లగా భావిస్తుంటాము మనం. ఎల్లమ్మ దేవతకి విశేషంగా బోనాలు సమర్పించి అక్కడ వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉంటారు. మరియు ఈ ఆలయానికి ఇంత ప్రాధాన్యత ఉన్న దేవాలయ అభివృద్ధిని మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. నిధులు మంజూరు చేసి ఐనవోలు దేవాలయం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి ఒక్క పైసా కేటాయించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా స్పందించి కమిటీ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మేము ప్రతి సంవత్సరం మల్లికార్జున స్వామి దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా వస్తున్నాము. ఈసారి 3 కుటుంబాలను కలిసి వచ్చి సంతోషంగా ఉండాలనుకున్నాము. కానీ ఇక్కడ ఎలాంటి కనీస వసతి సౌకర్యం లేక భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓల్డేజ్ వాళ్ళు 80 ఏళ్ళు, 60 ఏళ్ళు, మోకాళ్ళు నొప్పులు, నడవలేని వాళ్ళు
నేను అడిగితే అక్కడ రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు లేడు, అక్కడ వెళ్ళిపోవంటాడు. ఇక్కడ ప్రసాదాల టికెట్ల కౌంటర్ దగ్గర ఎంత నిర్లక్ష్యం వహిస్తానంటే అంత నిర్లక్ష్యం వహిస్తాను. కాబట్టి దీనికి సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి కానీ ఈఓ కానీ ఇమ్మీడియట్ తక్షణ చర్యలు తీసుకొని రాబోయే పండుగ సందర్భాన్ని పురస్కరించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యంగా ఇక్కడ పరిశుభ్రత అస్సలే లేదండి. నిన్ననే నేను ఈనాడు పేపర్ చదివిన వరంగల్కు స్వచ్ఛ భారత్లో 4వ స్థానం వచ్చింది. వరుసగా 21, 22, 23 సంవత్సరాలు ఎక్కడొచ్చింది? అన్ని లేనిపోని అని పేపర్లు చూసి పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చి చేస్తున్నది. ఇది ఎంత మాత్రం శోచనీయం కాదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రాబోయే ఇక్కడ సంక్రాంతి నుండి ఉగాది ఉత్సవాల వరకు వస్తారు, ఉగాది సంవత్సరం వరకు, కొత్త సంవత్సరం వరకు వస్తారు. అలాంటి భక్తులకు కనీస సౌకర్యాలు, మినిమం వాటర్ ఫెసిలిటీస్, తర్వాత ఈ నీటి శుభ్రత, కనీసం అక్కడ హెల్ప్ సెంటర్ కావాలి. ఫస్ట్ హెల్ప్ డెస్క్ పెట్టవలసిన అవసరం ఉంది. హెల్ప్ డెస్క్ లేదు ఇక్కడ, చాలా అవసరం. మరి ఇక్కడ సిబ్బందిని మాత్రం చాలా హెచ్చరించవలసిన అవసరం ఉన్నది. మా మిస్సెస్ 64 ఏళ్ళు, ఆమెకు 2 మోకాళ్ళ నొప్పులు, నడదామంటే ఒక ర్యాంపు లేదు, మెట్లు దిగాలంటే ఆమె చాలా అవస్థలు పడ్డది. ఎంత అవస్థ అంటే అది వర్ణనాతీతం, ఎవ్వడు పట్టించుకుంటలేదు ఇక్కడ. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇమ్మీడియట్ దీని మీద స్పందించి అందరికీ సకాలంలో చర్యలు తీసుకొని న్యాయం చేయాలని భక్తులందరితో నేను కాకపోతే వసతుల విషయంలో చూస్తే కొంత వాటర్ ఫెసిలిటీస్ అనేది కొంచెం దగ్గర లేవు. కొంత అభివృద్ధి చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాం. ఇది ఒక 5 times 6 times అయింది వచ్చినప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండోమెంట్ వాళ్ళు టికెట్, దర్శనం టికెట్ అని ఒకటి మనది పట్నం టికెట్ అని ఒకటి ఇస్తున్నారు. ఆ టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం అయితే ఎండోమెంట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ అని మళ్ళీ మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. కొంత మరి అదేదో తెలియట్లేదు, డిమాండ్ చేస్తున్నారు. కొంచెం దాన్ని చూడాలని చూస్తున్నాం. అత్యంత నియమ నిష్ఠలతో భక్తులతో ప్రతిదినం పూజలు అందుకునే ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంక్రాంతికి మొదలుకొని ఉగాది వరకు కొనసాగుతాయి. ఏర్పాట్లు మాత్రం అనుకున్న స్థాయిలో జరగలేదు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు కరోనా కలకాలం మొదలు కావడంతో శానిటేషన్ పనులు కూడా చేయాల్సి ఉంది. కానీ జాతర నిర్వహణకు కీలకమైన ఆలయ కమిటీ ఏర్పాటు ప్రక్రియ మాత్రం ఇంతవరకు ప్రారంభం కాలేదు. దీంతో జాతరకు వచ్చే భక్తులకు కష్టాలు తప్పేలా లేవు. ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనం ప్రతి సంవత్సరం చేసుకుంటాం. కళాకారులం, యాత్రికులకు సేవా సమితి అంటారు. అంటే వాళ్ళ వచ్చే యాత్రికులకు లగ్గం పోలు పోసి చంద్రపట్నం వేసి వాళ్ళకు దీవెనార్తి పెట్టి బొట్టు పెట్టి కోరిన కోరికలు నెరవేర్చాలని, ఆ దీవెనలు ఉండాలని, మల్లన్న ఆశీస్సులు ఉండాలని దీవెనార్తి పెడితే వాళ్ళకు కోరిన కోరికలు, కొడుకు పుడితే కోడిని కట్టేస్తాం, బిడ్డలు పుడితే కడుపల కాணிకలు పెడతాం అని మొక్కులతో ఇది పురాతన కాలం నుండి వచ్చే సాంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా అదే జనం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దేవుని దగ్గరికి దర్శనానికి రావాల్సి వస్తుంది. జనాలు వాళ్ళకు శ్రేష్టం పశు బండారి ముఖ్యం. ఆ ముఖ్యతనే పశు బండారిని కొల్చేదానికే ముందు వచ్చి ఇక్కడికి మల్లికార్జున స్వామి దర్శనం ప్రతి సంవత్సరం చేసుకుంటాం. బోనం వండుకుంటాము, దేవుని ఆశీర్వాదం తీసుకొని వెళ్తాం. ఇందులో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. మొదటిసారి సీఎం అయినందుకు. ఒకసారి ఆయనను ఈ గుడి దర్శనం చేసుకొని ఒకసారి ఇక్కడ వసతులు ఎట్లున్నాయో చూసుకొని దాని మరమ్మతులు ఏమైనా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ వసతులు అంత బాగలేవు. జనాలకు రోడ్లపైన ఎక్కడ చూసినా చెత్తపడేస్తున్నారు. అందులో పిల్లలకు అనారోగ్య కార్యక్రమాలు ఉన్నాయి, కరోనా కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి బాత్రూమ్ కానీ, శానిటేషన్ కానీ, మాస్కులు కానీ ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్కు చాలా లాభకాయంగా ఉంటుంది. భక్తులకు కూడా సౌకర్యాలు ఇంకా మెరుగుపరిపిస్తే బాగుంటుంది.